హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేసి అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సెప్టెంబర్ 21 ఆదివారం భాద్రపద అమావాస్య రోజు అనగా పితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. అయితే ఈ గ్రహణం తర్వాత ఈ 5 రాశుల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాణాల మీద కూడా రావచ్చు. ఈ గ్రహణం ప్రభావం వలన ఈ 5 రాశుల వారికి జీవితంలో కోలుకోలేని గట్టి దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ 5 రాశుల వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. జీవితంలో కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ రాశుల వారు రాబోయే రోజుల్లో ఎంతో జాగ్రత్తగా గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ 30 రోజుల పాటు ఉంటుంది. అంటే దీపావళి అమావాస్య వరకు ఉంటుంది. కనుక మీకు ఈ 30 రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అడ్డంకులు, ఆటంకాలు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సూర్యగ్రహణం వలన కష్టాలను ఎదుర్కోబోతున్న ఆ 5 రాశుల వారు ఎవరు, వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఏడాది మనకు 2 గ్రహణాలు ఏర్పడతాయి. ఒకటి చంద్రగ్రహణం, ఇంకొకటి సూర్యగ్రహణం. కొన్నిసార్లు ఆ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయి, ఇంకొన్నిసార్లు కనిపించవు. సెప్టెంబర్ నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించడం అరుదైన విషయం. ఇప్పటికే సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది. ఇక సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణం సంభవించనున్నట్లు పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది సూర్యగ్రహణం 2025 ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం 2025 సెప్టెంబర్ 21వ తేదీన సంభవించనుంది. ఈసారి సంభవించబోయే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎందుకంటే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం 2025 పితృపక్షంలో చివరి రోజున ఏర్పడనుంది. ఇదే రోజు భాద్రపద మాసం అమావాస్య రోజు, అంటే మహాళి అమావాస్య రోజు. ఈ మహాళి అమావాస్యకు హిందూ సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం 2025 భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున, అంటే సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాలకు ముగుస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం 2025లో ఉత్తర పాల్గొనే నక్షత్రంలో కన్యా రాశిలో సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలో ఉంటారు. ఇక శనీశ్వరుడు మీనరాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాడు. కుజుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు, కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికాలో కొంత భాగం, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు లేదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆహార పదార్థాలపైన దర్భ వేసుకోవలసిన పని లేదు. పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. గ్రహణం విడిచాక ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం మంచిది. గ్రహణం కారణంగా దేవాలయాలు ఏమీ మూసివేయరు. ఈ గ్రహణం భారతదేశంలో ఎప్పటికీ గ్రహణం యొక్క జ్యోతిష్య ప్రభావం మాత్రం అన్ని రాశుల వారిపై ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే శక్తివంతమైన కిరణాలు, విశ్వంలో ఏర్పడే మార్పులు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ గ్రహణం కనిపించదు కదా అని తేలికగా తీసుకోకూడదు. ఈ గ్రహణం మనకు పాల్గొనే నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యా రాశిలోనే సంచరిస్తారు. దీనికి తోడు శనీశ్వరుడు మీనరాశి నుండి తన ప్రత్యక్ష సృష్టిని
ఈ గ్రహణంపై సాధిస్తారు. రాహువు కుంభరాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు మరియు కేతువు సింహరాశిలో కలిసి ఉంటారు. ఈ గ్రహాల స్థానాలు అత్యంత అరుదైనవి మరియు సంక్లిష్టమైనవి. ముఖ్యంగా కన్యారాశి మరియు ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ మాత్రం ఇది ఒక కొత్త ప్రారంభానికి మార్గం సుగమం చేస్తుంది. ఇప్పుడు మనం ఆ 5 దురదృష్ట రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం రాబోయే నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆ రాశుల్లో మొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి. సూర్యగ్రహణం మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతుంది. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం అత్యంత ప్రమాదకరమైన సూచన. దీనికి తోడు శని దృష్టి కూడా ఉండటంతో వీరికి మరణ భయం పట్టుకుంటుంది. ప్రాణహాని కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇది చాలా కష్టమైన సమయం. పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఉంది. గుండె రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థిక పరంగా కూడా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అప్పులు ఇవ్వటం తీసుకోవటం రెండూ ప్రమాదకరమే. అనవసరమైన గొడవలు మనస్పర్ధలు తలెత్తుతాయి. కుటుంబ బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీరు చాలా ఓపికగా సహనంగా ఉండాలి. ప్రతి పేదవారికి ఎర్రటి వస్త్రాలు లేదా కందిపప్పు దానం చేయటం వలన కొంతవరకు చెడు ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. ఇది ఇల్లు, వాహనాలు మరియు మానసిక ప్రశాంతతకు సంబంధించిన స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వలన మీ సుఖశాంతులు పూర్తిగా దెబ్బతింటాయి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఆస్తి తగాదాలు, గృహ కలహాలు, ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. మీరు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఇల్లు కొనాలన్నా, కట్టాలన్నా లేదా మన ఇంటిని బాగు చేయాలన్నా ఇది సరైన సమయం కాదు. అలాంటి పనులు చేస్తే డబ్బు నష్టపోవడమే కాకుండా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగంలో కూడా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మీ స్థానం మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఆవులకి పచ్చిగడ్డిని తినిపించడం మంచిది. ఇకపోతే రెండవ రాశి కర్కాటక రాశి. ఈ గ్రహణం మీ రాశికి తృతీయ స్థానంలో ఏర్పడుతుంది. ఇది సోదరుల మరియు చిన్న ప్రయాణాలకు సంబంధించిన స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వలన మీ ధైర్య సాహసాలు పూర్తిగా సన్నగిలుతాయి. ఏ పని చేయాలన్నా మనసు ముందుకు రాదు. ఒక రకమైన భయం, పిరికితనం ఆవరిస్తాయి. సొంత సోదరులతోనే తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి వలన మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావచ్చు. ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులే మీకు శత్రువులుగా మారతారు. మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటూ ఉంటాయి. మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక అబద్ధాలకు గురవుతారు. మీరు అనుకోని అనవసరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాటి వలన సమయం, డబ్బు వృధా తప్ప ఏం ప్రయోజనం ఉండదు. ఆరోగ్య రీత్యా ముఖ్యంగా గొంతు, భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం, పేదవారికి పాలు దానం చేయటం వలన మీకు కొంత ఊరట లభిస్తుంది. గ్రహణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోయే రాశుల్లో కన్యారాశి కూడా ఒకటి. నిజానికి మిగిలిన రాశుల కంటే కన్యారాశి వారే ఈ గ్రహణం వలన ఎక్కువ కష్టాలను ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం సంభవించేది కన్యారాశిలోనే. మీ జన్మరాశిలోనే గ్రహణం ఏర్పడటం అనేది జ్యోతిష శాస్త్రంలో అత్యంత అశుభకరమైన సూచన. ఇది మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపి
పెను మార్పులకు కారణమవుతుంది. ఈ గ్రహణ ప్రభావం వలన కన్యారాశి వారికి ప్రాణగండం కూడా పొంచి ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వలన తీవ్రమైన మానసిక గందరగోళానికి గురవుతారు. ఈ వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు. సమాజంలో అపనిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శత్రువులు మిమ్మల్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, చర్మ వ్యాధులు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. గ్రహణ దోష నివారణకు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం, పేదలకు ఆకుపచ్చని వస్తువులు లేదా పెసలు దానం చేయటం మంచిది. దైవనామస్మరణతో ఉండటం వలన రాబోయే పెను ప్రమాదాల నుండి బయటపడవచ్చు. చివరి మీనరాశి. మీనరాశికి 7వ స్థానంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భాగస్వామ్యం మరియు వ్యాపార భాగస్వాములకు సంబంధించింది. ఇక్కడ గ్రహణం ఏర్పడటం దాంపత్య జీవితంలో తీవ్రమైన తుఫాను సృష్టించబోతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగి విడిపోయేంత వరకు పరిస్థితి వెళ్ళే ప్రమాదం ఉంది. మీ జీవితం భాగస్వామి ఆరోగ్యం విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు దెబ్బతింటాయి. వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివలన వ్యాపారం మూతపడే పరిస్థితి కూడా రావచ్చు. కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే మూత్రపిండాలు, పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో ఉండాలి. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రతిరోజు దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకోవటం ఉత్తమం. గ్రహణం విడిచిన తర్వాత రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు జపిస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న విషయం కాదు. రాబోయే ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక మాత్రమే. భక్తి, జాగ్రత్త అనేవి మనకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ 5 రాసుల వారు అప్రమత్తంగా ఉండి దైవాన్ని నమ్ముకొని ఈ క్లిష్టకాలాన్ని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.